హాయ్ అండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకైనా మామూలుగా ఏం తినబుద్ధి కానప్పుడైనా ఇట్లా బెండకాయ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఒక పచ్చి కొబ్బరి తీసుకొని అది మిక్సీకి వేసి పెట్టుకోవాలి. తర్వాత బెండకాయలు ఒక పావు కేజీ తీసుకున్నా నేను. కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. అట్లయితే జిగురు లేకుండా ఉంటాయి అన్నమాట బెండకాయలు. అస్సలు వాటర్ ఉండొద్దు. బట్టతో తుడిచి కొంచెం కట్ చేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే మంచిగా జిగురు లేకుండా ఉంటుంది అనమాట. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత ఒక పిడికడంత కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాజీర వేసుకోవాలి. ఓల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలాలు అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, పల్లీలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత పసుపు పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అప్పటిదప్పుడు దంచి చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయాలన్నమాట. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు అనమాట. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది అనమాట. అంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా. ఇగో అన్నం అనేది మనం మళ్ళీ సలన్నం ఉన్నా చేసుకోవచ్చు. ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి. నేను నార్మల్ రైసే తీసుకున్నా. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. మంచిగా బెండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఒక 30 సెకండ్స్ అట్లా కలుపుకోవాలి అంతే. ఫ్రైగా అని అవసరం లేదు. ఫ్రై అయితే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది అనమాట. బాగుండదు అంతా. లైట్ 30 సెకండ్స్ అట్లా కొబ్బరి పేస్ట్ వేసి కలిపిన తర్వాత అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి బాగా కలుపుకోవాలన్నమాట. ఊకే బెండకాయ కూరే కాకుండా పిల్లలకు ఊకే బెండకాయ కూర తినే బుద్ధి కాకపోతే ఇట్లా బెండకాయ కొబ్బరి రైస్ కూడా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. బెండకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే మంచిగా తింటారు అనమాట. లంచ్ బాక్స్ పెట్టొచ్చు. సలన్నం ఉన్న కొబ్బరి రైస్ వేసుకొని బెండకాయ రైస్ చేసి పెట్టొచ్చు. ఎట్లయినా మన ఇష్టం. ఇంకా మనకు తగినట్టుగా చేసుకోవచ్చు అనమాట. బెండకాయలు ఎట్లాగ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. ఇంకా అయితే నేను ఒకటి మిస్ అయినా అనమాట, మర్చిపోయినా. కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే నేను ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసిన అనమాట. మా అమ్మాయికి పప్పులు వేస్తే చాలా ఇష్టం అనమాట. సరే వేస్తుంది అనేసి మళ్ళీ వేరే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి మళ్ళీ అందులో వేసినాను అనమాట. ఇవి అన్నీ పప్పులు వేస్తే కూడా టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. బాగుంటుంది చాలా. పప్పులు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు ఏగితే సరిపోతుంది అన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు. మంచిగా కలగలుపుకోవాలన్నమాట. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మరసం అస్సలు పిండొద్దు. కొంచెం చేద ఎక్కినట్టు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే నిమ్మరసం అనేది ఎండ్లనైనా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పిండాలి. లేకపోతే ఆ టేస్ట్ వేరే మారుతుంది అనమాట. ఇక తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని తింటే చాలా చాలా ఎమ్మీగా అన్నం వేసుకొని ఇక నిమ్మరసం అవసరం లేకుండా పచ్చుల్లిగడ్డ పెట్టుకొని తింటేనైతే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది రైస్ అయితే. ఓకే అండి, మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి.